ఎందుకంటే గొడ్డల పార్టీ నాయకుడు పదే పదే చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అని. చెప్పుకుంటే కాదు, చేతల్లో ఉండాలి. రాయలసీమకంటూ ఎప్పుడైనా న్యాయం జరిగింది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. దానికి ఉదాహరణ కూడా ఎప్పుడో చరిత్ర అంతా చూడక్కర్లా. ఈ 14, 19, 19, 24, 24, 26 ఈ లాస్ట్ ఏదైతే ఈ గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది రాయలసీమ గురించి. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. మరి అదే 19, 24లో చూస్తే 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు వైసీపీ హయాంలో ఖర్చు చేసింది. నిధులు కేటాయించారు, బడ్జెట్లో కేటాయించారు, కానీ ఖర్చు పెట్టింది 0. దాని ఉదాహరణ అంద్రీనేవా కూడా ఆ రోజు జీవో ఇచ్చారు. ఫేజ్ 1కి సంబంధించి ఆ రోజు జీవోలు ఇచ్చారు, శాంక్షన్లు ఇచ్చారు, ఏదైతే టెండర్లు కూడా పిలిచారు 5 సంవత్సరాలు. పాపం టెండర్లు పిలిచారు, వర్క్ ఆర్డర్ ఇచ్చారు, కానీ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి పని చేయని వాళ్ళు. ఎందుకంటే తట్ట మట్టి పని చేస్తే విడుదల చేయాలి. అంటే ఇట్లా ఎంతో మోసం దాగా చేశారో చూడండి వాళ్ళంతా కూడా. బడ్జెట్లో కేటాయింపులు చేశారు, కానీ ఖర్చు పెట్టడంలో మాత్రం 2,000 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి.